హలో ఫ్రెండ్స్, అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జనవరి 26న మనం ఎంతో గర్వంగా జెండా ఎగురవేస్తాం. కానీ ఈ రోజు వెనుక ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మీకు తెలుసా? రాజ్యాంగాన్ని చేతితో ఎందుకు రాశారు? జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మన రాజ్యాంగం 1949 నవంబర్లోనే పూర్తయిన 2 నెలలు ఆగి జనవరి 26న అమల్లోనికి తెచ్చారు. ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని ఇదే రోజున ప్రకటించింది. ఆ చారిత్రక రోజు గుర్తుగా జనవరి 26న రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీకు తెలుసా, మన రాజ్యాంగం ఏ మిషన్ మీద టైప్ చేయలేదు, ప్రింట్ చేయలేదు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అనే వ్యక్తి తన చేతితో కాలిగ్రఫీ స్టైల్లో అద్భుతంగా రాశారు. దీనిని రాయడానికి ఆయన ₹1 కూడా తీసుకోలేదు. కానీ ప్రతి పేజీపై తన సంతకాన్ని మాత్రం చేశారు. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. ఆగస్టు 15న ప్రధానమంత్రి జెండాను కింద నుంచి పైకి లాగి ఎగురవేస్తారు. దీనిని ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు. కానీ రిపబ్లిక్ డే నాడు జెండా పైన కట్టి ఉంటుంది. రాష్ట్రపతి దానిని విప్పుతారు. దీనిని ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే మనది అప్పటికే స్వతంత్ర దేశం కాబట్టి. మనం ఇప్పుడు చూస్తున్న రాజ్పథ్ పరేడ్ మొదటి నుంచి అక్కడ జరగలేదు. 1950 నుండి 1954 వరకు పరేడ్ ఇర్విన్ స్టేడియం, రెడ్ ఫోర్టులలో జరిగింది. 1955 నుండి మాత్రమే రాజ్పథ్లో శాశ్వతంగా నిర్వహించడం ప్రారంభించారు. పరేడ్ ప్రారంభంలో రాష్ట్రపతి జెండా ఆవిష్కరించగానే 21 తుపాకులతో గౌరవ వందనం చేస్తారు. దీనిని గన్ సాల్యూట్ అంటారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే అవి నిజానికి 21 తుపాకులు కావు. కేవలం 7 పురాతన తుపాకుల నుండి ఒక్కొక్కటి 3 సార్లు కాల్పులు జరుపుతారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే వేడుకలకు ఒక విదేశీ నేతను ముఖ్య అతిథిగా పిలవడం మన ఆనవాయితీ. అయితే మొదటి రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారో తెలుసా? ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో. కేవలం స్నేహబంధాల కోసమే కాకుండా వ్యూహాత్మక మరియు ఆర్థిక కారణాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా ఒక దేశం యొక్క అధినేతను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. పరేడ్ సమయంలో జాతీయ గీతం జనగణమన పాడుతున్నప్పుడు అత్యంత ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తారు. మన జాతీయ గీతం పాడటానికి పట్టే సమయం 52 సెకన్లు. విచిత్రం ఏమిటంటే జెండా ఆవిష్కరణ తర్వాత ఇచ్చే 21 తుపాకుల సెల్యూట్ కూడా సరిగ్గా ఈ 52 సెకన్లలోపే ముగిసేలా ప్లాన్ చేస్తారు. ఈ వీడియోలో మీకు ఏ విషయం కొత్తగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.